మా బియ్యం వాళ్ళు చికెన్ కర్రీ చేస్తా అని చెప్పేసి నా దగ్గర 100 రూపాయలు తీసుకుని కర్రీ చేస్తే అది వేరే కర్రీ అయింది మామ. చికెన్ కి వెళ్ళాడు ఇంకా రాడేంట్రా అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే మా బాబాయ్ గడు అయితే చికెన్ తెస్తాడు. అప్పుడే చికెన్ అయితే తెస్తాడు కానీ కాకపోతే పీస్ లో కొంచెం పెద్దగా ఉన్నాయి మామ. ఇంకా వాటిని కట్ చేయాలని డిసైడ్ అయిపోయాం మేము. నేను మా బాయ్స్ తో కలిసి అయితే చాలా కష్టపడి ఆలోచించి అయితే వాళ్ళ చేత కట్ చేయించాను లాస్ట్ కి. ఐ థింక్ నాలా ఇంత పెద్ద కష్టమైన పనులు మీరు చేయాలంటే మీరు సైంటిస్ట్ అయి ఉండాలి మినిమం. ఎలాగో చికెన్ కట్ చేయడం అయిపోయింది. టమోటోస్ ఆనియన్స్ కట్ చేద్దాం అనుకుంటే మా బామ్మర్ది గడు అయితే నువ్వెందుకు మామ ఇలాంటి ఈజీ పనులు నేనే చేస్తా అంటూ రిజల్ట్ అయితే ఇలా ఇచ్చాడు. వీటి వరకు ఓకేరా, కాకపోతే నీకు చికెన్ కర్రీ వండడం వచ్చా అని చెప్పేసి అడిగితే కాన్ఫిడెంట్ గా వచ్చని చెప్పి వాడు చేసే పని ఏంటో మీరే చూడండి. అక్కడ వీడియో చికెన్ ఎలా అవుతుందో ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మామ. టేస్ట్ ఎలా ఉందో నా మాటల్లోనే వినేయండి మీరైతే. ఫస్ట్ కర్రీ ఎలా ఉంది టేస్ట్ చెప్తా. బాబా సూపర్ జంపర్ మీ బంపర్. వీడియో అయితే చూస్తారు కదా మామ, మరి వెళ్తూ అయితే ఫాలో కూడా చేసుకోండి మరి.